ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణ గురవే నమః. అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనః. శ్రీ విష్ణు సహస్రం 98వ శ్లోకంతో నామస్మరణ చేసుకొని భీష్మోపదేశం విద్దాం. సువర్ణదాన విశేషం విన్న తరువాత ధర్మరాజు ఇంకా అనేక ధర్మ విశేషాలను, సర్వవర్ణ సాధారణ ధర్మాలను, శారీరక శౌచ విధిని, ధూప దీప నైవేద్యాదుల ఫలాలను వింటూ, పితామహ, సత్కర్మలకు ఫలం స్వర్గప్రాప్తి గదా, స్వర్గం ఏక విధంగా ఉంటుందా లేక అనేక విధాలుగా ఉంటుందా తెలియజేస్తారా అన్నాడు. పుణ్యకర్మలు అనేక విధాలుగా ఉన్నాయి గనక వాటికి అనుగుణంగా వేరువేరు రూపాలలో స్వర్గమే ప్రకాశిస్తూ ఉంటుంది. ఏ రూపంలో ఉన్నా దుఃఖం లేని అనల్ప సౌఖ్యాలతో నిండి ఉంటుంది ఆ లోకం. వాటి అంతర క్రమాన్ని తెలియజేసే ఇంద్రమతంగ సంవాదం నీ ప్రశ్నకు సముచిత సమాధానమవుతుంది అని భీష్ముడు చెప్పనారంభించాడు. గౌతముడు అని ఒక ఉత్తమ సాధకుడు తపస్సు చేసుకుంటూ ఉండి ఒకసారి తల్లి లేని ఏనుగు పిల్లను ఒకదాన్ని చూచాడు. దానిపై జాలి కలిగి తెచ్చి పెంచుకున్నాడు. అది క్రమంగా పెరిగి పెద్దదైంది. ఆ సమయంలో ఆ రాజ్యాన్ని పాలించే ధృతరాష్ట్రుడు అనే రాజు రూపంలో దేవేంద్రుడు వచ్చి ఆ ఏనుగును తనకిమ్మని అడిగాడు. అది సమిధలు తెచ్చి ఇస్తుందని, తాను లేనప్పుడు పర్ణశాలను రక్షిస్తుందని, తనకది పుత్రునితో సమానమని చెప్పాడు గౌతముడు. మునులకు ఏనుగెందుకు? దీనికి బదులుగా 1000 గోవులను, కావలసినంత బంగారాన్ని ఇస్తాను అన్నాడు అతడు. దీనిపై నాకు ప్రేమ ఎక్కువ, 10,000 గోవులు, 1,000,000 బంగారు నాణ్యాలు ఇచ్చినా నాకు అక్కర్లేదు అని గౌతముడు ఖండితంగా చెప్పాడు. రాజు తనకు వాహనంగా ఏనుగును తీసుకోరాదా? నీవు సంతోషంగా దాన్ని మాకు విడిచిపెట్టలేవా అని రాజు కాస్త రాజసంగా పలికాడు. అప్పుడు గౌతముడు, పుణ్య పాప కార్యాలకు తగిన విధంగా ఫలితాన్నిచ్చే యమసభకు వెళ్దాము, అక్కడ నీకు ఏనుగునిస్తాను అన్నాడు. నాస్తికులు, పాపాత్ములు అక్కడికి వెళ్తారు, నేనెలా వస్తాను అన్నాడు రాజు. యముడు పుణ్యుడు గదా, అనగా తల్లిదండ్రులను, అక్క చెల్లెళ్లను రక్షించేవాడు అక్కడికి వెళ్తాడు, నేను రాను అన్నాడు. అయితే ఆకాశగంగ దగ్గరికి వెళ్దాం అనగా అది అతిథులకు అన్నం పెట్టగా మిగిలిన దాన్ని గ్రహించేవారు, అప్రతిగ్రహ వ్రతం కలవారు వెళ్లే చోటు అన్నాడు ఆయన. పోని మేరు వనానికి వెళ్దాము అనగా అది సత్య దయాది సద్గుణ సంపన్నులు వెళ్లే చోటు అన్నాడు. పోని నారదుడు విహరించే వనానికి వెళదాం అనగా అది గీత నృత్యాదులలో చతురులై దేవతలకు మునులకు సంతోషం కలిగించేవారు వెళ్ళే చోటు అన్నాడు. ఉత్తర కురుభూములకు వెళ్దాం అనగా అది కామ హింసారహితులు అటువంటి వారు వెళ్ళే చోటు అన్నాడు. ఇలాగే వారి సంభాషణ ఇంకా సాగింది. చంద్రలోకానికి వెళ్దాం అని ఆయన, అది దాతలు వెళ్ళే చోటు అని ఇంకొకరు, సూర్యలోకానికి వెళ్దాం అని ఒకరు, అది తపస్వాధ్యాయ నిరతులు వెళ్ళే చోటు అని రాజు. ఇంద్రుని దగ్గరికి వెళ్దాం, అది 100 యజ్ఞాలు చేసేవారు వెళ్ళే చోటు. ప్రజాపత్యలోకానికి వెళదాం, అది అశ్వమేధయాగం చేసిన వారు వెళ్ళే చోటు. గోలోకం వెళదాం, అది గోదానపరులకు, బ్రహ్మచర్య నిష్ఠులకు,
తీర్థయాత్రాపరులకు లభించే చోటు. ఇలా చెప్తూ వెళ్ళగా చివరగా బ్రహ్మలోకం వెళ్దాం అన్నాడు ఆయన. అప్పుడు రాజు, అధ్యాత్మనిరతులై నిస్సంగులైన వారు వెళ్ళే చోటు అది, అక్కడికి రావడానికి నాకు సాధ్యమా అన్నాడు. అప్పుడా ముని రాజును తదేకంగా చూచి, నీవు దేవేంద్రుడవు, అన్ని లోకాల్లోనూ తిరగగలవు, నీకు ఏ ఆటంకము ఉండదు కదా అన్నాడు. వెంటనే దేవేంద్రుడు నిజ రూపంతో సాక్షాత్కరించి సంతోషంగా, మతంగ నిమిత్తంగా మీతో వాదించిన నన్ను ఆజ్ఞాపించండి, తప్పక చేస్తాను అన్నాడు. అప్పుడు ఆయన, నా పుత్రుడైన ఈ ఏనుగును విడవవలసింది అని కోరాడు. మీ ఇద్దరినీ వేరు చేస్తానా? నన్ను నేను దాచుకుంటే ఎవరూ గుర్తించలేరు, అట్టి నన్ను గుర్తించిన మహాత్ముడవు నీవు, కనుక మీరిద్దరూ స్వర్గానికి రండి అని అనగానే వారు ఇంద్రునితో పాటు స్వర్గానికి వెళ్ళారు అని భీష్ముడు చెప్పగా ధర్మరాజాదులు చాలా సంతోషించి ఆయనకు కృతజ్ఞతాపూర్వకంగా నమస్సులు సమర్పించారు. ఈ సంఘటనలో ఉత్తరోత్తరం ఉత్తమమైన లోకాలను మతంగ నామకుడైన గౌతముడు పేర్కొనడం, వాటి తత్వాన్ని ఇంద్రుడు విశదీకరించడం జరిగింది. చివర ఇంద్రుణ్ణి ఆ మహర్షి గుర్తించిన విధానం ప్రత్యేకంగా ఉంది అని ఇంద్రుని మాటల ద్వారానే తెలుస్తూ ఉంది. నను నేడాచదనన్నా ఏ బుధులు కానంజాలరు, అక్షీణ బోధన సంపత్తినిరింగితేర్పడమునీంద్ర, రెండు నీవున్ భవత్తనయుండి కరియున్, నితాంత సుఖ నిత్యంబైన నాకంబునందు అనపాయ స్థితి మత్సఖత్వమున పెంపారన్ ప్రవర్తింపగన్. మునీంద్ర, నీ జ్ఞానంతో నన్ను గుర్తించావు గనక నీకు మా లోకంలో ఉండే అర్హత ఉంది అని ఆయనను, ఆయన కుమారతుల్యుడైనటువంటి ఆ ఏనుగును ఇంద్రుడు తన వెంట తీసుకొని వెళ్ళాడు. దీన్ని బట్టి ఉత్తమ లోకాలు అనేకం ఉన్నాయి అని, సత్కర్మలు ఆచరిస్తూ సాధన కొనసాగించడమే మన కర్తవ్యమని, మతంగమునికి లభించిన విధంగా వాటి ఫలితాలు కాలానుగుణంగా లభిస్తూ ఉంటాయి అని తెలుస్తోంది. ఓం నమో వెంకటేశాయ.